కొత్తపల్లి గీత ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా రాజకీయాల్లో ప్రవేశించి ప్రస్తుతం అరకు లోక్సభ సభ్యురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ మధ్య ఆవిడ మీద భూకుంభకోణంపై పలు ఆరోపణలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆవిడ తాజాగా ఓ ప్రముఖ వెబ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ కుటుంబ నేపథ్యం గురించి, వ్యక్తిగత జీవితం గురించి, ఆర్డీఓగా ఉన్నప్పుడు తనకు ఎదురైన అనుభవాల గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అనంతపూర్లో పనిచేసినప్పటి అనుభవాల గురించి కూడా ఆవిడ ఇలా తెలియజేశారు. అనంతపురంలో నాకంటే ముందు లేడీ ఆర్డీఓలు ఎవరూ పనిచేయలేదు. అది చాలా సెన్సిటివ్ ప్లేస్. అందుకే అప్పుడు కలెక్టర్గా ఉన్న రాజశేఖర్ గారు నన్ను జాయిన్ చేసుకోను అన్నారు. జేసీ దివాకర్ రెడ్డి గారికి, పరిటాల రవి గారికి విభేదాలుండేవి. ఒకరు ఒక పని చేయమంటే ఇంకొకరు వద్దనేవారు. ఇలా అన్ని ఆటంకాలే ఉండేవి. అలా నాకు వారి నుండి చాలా కాల్సే వచ్చేవి. పరిటాల రవి గారు నన్ను చాలాసార్లు ఇంటికి పిలిచారు, కానీ నేను వెళ్లలేదు. ఒకసారైతే అమ్మ కారు పంపించమంటావా, వస్తావా అని అడిగారు. లేదు, నేనే వస్తాను అని ఇంటికి వెళ్లాను. వారితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశాను. స్వయంగా సునీత గారే దగ్గరుండి వడ్డించారు. బాగా పనిచేయండి, మంచి పేరు తెచ్చుకోండి అని పరిటాల రవి గారు చక్కగా మాట్లాడారు అని చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.